ఇక్కడైతే సెల్ ఫోన్ కొనుక్కున్నావా, రీల్స్ చూసుకుంటా బస్సులో కూర్చుంటే అబ్బా ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు కాదు సార్. ఎందుకు సార్ ఇవన్నీ చదవాలి మేము? మాకు ఎన్ఐటీలు ఎందుకు, ఐఐటీలు ఎందుకు అంటే ఎందుకంటే ఎందుకు చదువుతారా మీరు అంటే ఫ్యూచర్ అంటే లేట్ అవుతుందా చదివితే? పైసలే కదా, జీతమే కదా. సరే నాలెడ్జ్ కోసం చదువుతావా? జీతం కోసమే అంతే కదా. ఇప్పుడు నువ్వు బీటెక్ అయిపోయిన తర్వాత నీకు జాబ్ వల్ల తప్పు. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్ అయినా అనుకో, వాడు ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకుంటాడా ఈ కాలేజీలో వాడు ఎగ్జామ్ పెట్టుకుంటా నీకు మంచి మార్కులు వచ్చాయంటే బాబు నీకు ఒక నెలకు ఒక 20,000 ఇస్తా వచ్చి జాబ్ చేయాలి. నెలకు ఎంత ఇస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుతాను అనుకో, నీ దగ్గరికి వచ్చి అప్పుడు ఏం చేస్తాడు, బాబు నీకు 30,000 ఇస్తా జాబ్ చేయరా బాబు అంటాడు. అదే నువ్వు యూనివర్సిటీలో గౌట్ యూనివర్సిటీలో అయినా అనుకో, ఎంత ఇస్తాడు? నెలకు ఒక 50,000 ఇస్తారా బాబు నా దగ్గర జాబ్ చేయరా అంటాడు. అర్థమైందా? లేదు ఇవి పెయిడ్ యూనివర్సిటీ అయితే ఒక 75,000 ఇస్తా అంటాడు, సెంట్రల్ యూనివర్సిటీ అయితే 1 lakh ఇస్తా అంటాడు, ట్రిపుల్8 అయితే 2 lakhs ఇస్తాడు, ఎన్ఐటి అయితే 3 lakhs ఇస్తాడు. ఇప్పుడు ఐఐటి అయితే నువ్వేమని అడగాలి, ఎంత కోటి ఇస్తావా 2 కోట్లు ఇస్తావా? ఇప్పుడు మీకు ఎన్ఐటి తెలుసా? మీకు పేరు విన్నారా? ఎన్ఐటి వరంగల్ దగ్గరే కదా మీకు. ఎన్ఐటి వరంగల్లో లాస్ట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ అయిన వాళ్ళకు ముగ్గురికి 1,25,00,000 వరకు, 1,35,00,000 వరకు, 1,25,00,000 వరకు, 1,00,00,000 వరకు, 3 కోట్లు వచ్చింది పర్ ఇయర్ సంవత్సరానికి. బేసిక్ కంప్యూటర్ సైన్స్ చేసిన బేసిక్స్ లీస్ట్ సాలరీ 36 లక్షలు. 36 లక్షలు అంటే ఎంత? 1236 కదా, 2 నెలలకు ఎంత పడ్డారా? 3 లక్షలు. నెలకు 3 లక్షలు అంటే మీరు ఇమాజిన్ ఎన్ని బిల్లు కావచ్చురా? ఎన్నిసార్లు గోపై రావచ్చు. ఇప్పుడు ఆ ఎంజాయ్ బాగుంటుందా, లేకపోతే ఈ దిక్కుల సెల్లులు పట్టుకొని అమ్మాయిల పట్టుకొని బాగుంటుందా కదా? కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఫస్ట్ ఒక 2 సంవత్సరాలు మీరు కరెక్ట్. అయితే ఇంకొకటి ఏంటి అంటే బీటెక్ వేయడం నువ్వు చదవడానికి ఏముండదు. ఇంటర్మీడియట్ నువ్వు సీట్ వచ్చిందంటే ఇప్పుడు నీకు ఎన్ఐటి కానీ ఐఐటి కానీ సీట్ వచ్చింది అనుకో, డైరెక్ట్ సీట్ రాగానే అందరినీ పేరెంట్స్ మీటింగ్ అని పెడతారు. ఫస్ట్ మీరు చేయను అలా డీన్ ఉంటాడు. డీన్ ఏమని చెప్తారంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు మొత్తం. మీరు చాలా టాపర్స్ కాబట్టి బాగా చదివిన కాబట్టి ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి మీరేం ఫీల్ కానక్కర్లేదు. అర్థమైందా? మీరు ఇక్కడ బాగా చదివింది కాబట్టి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఇంకా బాగా చదవాల్సిన అవసరం లేదు. రిలాక్స్గా ఉండండి. మీరు చదవలేదు కానీ మేము ఎవరిని ఫెయిల్ చేయం అని అందరికీ చెప్తారు ఫస్ట్ స్టార్టింగ్ డే. ఇది అర్థమైందా? మీరు అక్కడ అలా ఎగిరి చదివేది ఏమున్నది. మీరు ఏమన్నా చదివేది ఏముంటే మీరు దాని సీట్ తెచ్చుకోవడమే ఇంపార్టెంట్. హైయర్ ఎడ్యుకేషన్లో మళ్ళీ ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ వేయక నువ్వు ఏం చదివినావు, నీది సిఎస్సినా, దాని నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, క్లాస్ టాపర్ నువ్వేనా, ఇలాంటి క్వశ్చన్ అంటే వాట్ యువర్ స్టడీయింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, వేర్ యువర్ స్టడీస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే నువ్వు ఎక్కడ చదువుతావు మాత్రమే చూస్తాడు వాడు. ఏం చదువుతారో దాన్ని ఎంత పర్సెంట్ వచ్చిందని ఎప్పుడు చూడడు. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే ఐఎమ్ ఫ్రమ్ ఎన్ఐటి, ఓకే యు ఆర్ సెలెక్టెడ్. ఐఎమ్ ఫ్రమ్ ఐఐటి, యు ఆర్ సెలెక్టెడ్. అంతే. నువ్వు ఐఎమ్ ఫ్రమ్ ఎన్ఐటి అనగానే ఎన్ఐటీలా కంప్యూటర్సా, మెకానికలా, సివిలా, అది ఇది అది ఏం అడగడు. నువ్వు ఎన్ఐటియా అయిపోయింది. ఎన్ఐటి అంటే నువ్వు క్లెవర్ అన్నట్టే కదా. వాళ్ళు కావాలి ఇప్పుడు కాదు నువ్వు కంప్యూటర్ సైన్స్ నేర్చుకోబోదు. వాడి వెనక వాడు కంప్యూటర్ సైన్స్ సంబంధించిన జాబ్ అవుతుందా? వానికి